అనంతపురంలో రంజాన్ సందడి మొదలైంది. మాజీ జడ్పీ చైర్మన్ చమన్ సాబ్ కుమారుడు నియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై ముస్లింలకు కిట్లను అందజేశారు. మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. కొద్దిగా ఎన్నికనండి. ఎంతో అలాగే లేదు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ముస్లిం సోదర సోదరిములందరికీ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వర్గీయ చమన్ సాబ్ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి తనయుడు డాక్టర్ ఉమర్ గారు ఈరోజు 2500 మందికి రంజాన్ తోఫా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ జడ్పీ ప్రాంగణంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నిజంగా రంజాన్ పవిత్ర మాసంలో ప్రతి ఒక్కరు కూడా చేదోడు వాదోడుగా ఉండాలి, తన వంతు సహాయ సహకారాలు అందించాలనే లక్ష్యంతో వారి తండ్రి గారి యొక్క స్మారకంగా ఈరోజు ఉమర్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరూ కూడా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా మైనార్టీ వారికి బడ్జెట్ దాదాపు 6,000 కోట్ల రూపాయలు కేటాయించి వారి యొక్క సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ మొదటి నుంచి కూడా ముస్లిం సోదర సోదరులందరూ కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమం తీసుకొచ్చింది కదా తెలుగుదేశం పార్టీది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఇదివరకే మనకి అందరూ కూడా హజ్ యాత్ర చేపట్టడానికి సబ్సిడీతో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హజ్ భవన నిర్మాణం కానీ మైనార్టీ సోదర సోదరిమణులకి ఆర్థికమైనటువంటి చేయూత కావచ్చు, విదేశీ విద్య కోసము ఆర్థికమైన సహాయం కావచ్చు, అదేవిధంగా మహిళలకి ప్రత్యేకించి వివాహం అయ్యే సమయంలో ₹1,00,000 దాకా వాళ్ళందరికీ తోడ్పడిచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు. ఈ విధంగా ఇమాములకి మోజామాలకి గౌరవ వేతనం ఇచ్చే కార్యక్రమంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ తీసుకొస్తోంది. ముందుగా ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా మేము ముందుకెళ్తున్నాము. భగవంతుడైనటువంటి అల్లా ఆశీస్సులతో నాన్నగారి ఆశయాలు కొనసాగించే విధంగా, నాన్నగారు ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం ఆయన ఉన్న నాళ్ళు రంజాన్లో ఏదో ఒక సేవా కార్యక్రమం ఈ సమాజానికి అందిస్తూ వచ్చారో దాన్ని కంటిన్యూ చేసే విధంగా, దాన్ని కొనసాగించే విధంగా ఈ యొక్క రంజాన్ తోఫాని ఈ సంవత్సరం అందించాలనుకున్నాం. దానికి విశేష స్పందన రావడం, అందరూ వాటికి వాళ్ళందరూ కూడా దాన్ని స్వీకరించడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ కార్యక్రమం సందర్భంగా మమ్మల్ని ఆశీర్వదించడం వచ్చిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు, అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారు, జిల్లా అధ్యక్షుల వారు, మిగతా నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చమన్ సాబ్ ఫౌండేషన్ ఇది పేద ప్రజల కోసం, వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం ఏ రోజైతే నాన్నగారు ఏర్పాటు చేశారో దాన్ని ఈ విధంగా కొనసాగించడం ఎంతో ఆనందిస్తుంది. ఇలాగా సేవా కార్యక్రమాల్ని చమన్ సాబ్ ఫౌండేషన్ ద్వారా మరిన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పేద ప్రజలందరికీ ఎప్పుడూ తోడుగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ గారి ఆశీస్సులు ఎప్పుడూ మాకుంటాయని కూడా మేము కోరుకుంటున్నాం.